దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర ఇవాళ ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయంలో జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 10 గంటలకు నిర్వహించే మహాపూజలతో ఈ జాతర ప్రారంభం కానుంది. మోస్రం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తినమడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 14న పాదయాత్ర పూర్తి చేసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్న మోస్రం వంశీయులు నిన్న ఉదయం తూం పూజలు పూర్తి చేశారు. ఇవాళ పుష్యమాస అమావాస్య సందర్భంగా నాగోబాకు మహాపూజలు చేయడంతో జాతర ప్రారంభం కానుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఎల్లుండి మోస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పర్స్పెన్ పూజలతో పాటు మహిళలు విశేషంగా పాల్గొనే బాన్ దేవతా పూజలు జరుగుతాయి. 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న బేతల్ పూజలు, మండా, గాజిలింగ్ కార్యక్రమాలతో మోస్రం వంశీయులు సాంప్రదాయ పూజలు ముగించినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. నాగోబా జాతరలో మోస్రం వంశీయులు తమ ఆచారాలు, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల ముందు పుష్యమాసం మొదలయ్యాక నెలవంకను చూడటంతో ఈ మహాఘట్టానికి శ్రీకారం చుడతారు. ఆ మరుసటి రోజు నుంచి మోస్రం వంశీయులు నివసించే 7 గ్రామాలను చుట్టి రావడం మొదలు పెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే 7 గ్రామాల మీదుగా మోస్రం వంశీయులు పాదయాత్రగా బయలుదేరతారు. పూర్తిగా తెల్ల దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఈ ప్రక్రియ చేపడతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్ పొలిమేరలోని మర్రిచెట్టు వద్దకు చేరుకుని బస చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్న ప్రాంతంలో వాసుకున్న ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి సందర్భి సమస్త ఆదివాసులకు నా వినంతి వాళ్ళ సంక్షేమ పథకాలు పోయించుకుంటాయి. मूर्ति शाम की मूर्ति लगेदार धमेगेदार आदिवासी ट्राइबल कल्चरल के बाद